చూడండి ఆ సినిమాలో ఒక డైలాగ్ ఆ పాపది, మా ఇల్లు ఎక్కడ పోయింది అంటారు చూసారా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ చూడ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ పాడేరు. నిన్న నైట్ ఏమో ఇక్కడనే స్టే చేసినాం. ఇంకా ఈరోజు అయితే బయలుదేరుతున్నాం. ఇక్కడ నుంచి వెదర్ చూడండి, వర్షం పడుతుంది. ఎట్లా ఉంది, పైన క్లౌడ్స్ కూడా వచ్చినాయి, మబ్బులు వచ్చినాయి, లైట్గా చినుకులు పడుతున్నాయి. మరీ అంత వర్షం కాదు, కనిపిస్తుంది కదా ఈ గ్రీనరీ, వర్షం పడుతుంది లైట్గా. పైన కూడా మబ్బులు చూడండి, ఇట్లా క్లౌడ్స్. నాకు తెలిసి ఈరోజు గట్టిగానే వర్షం పడేటట్టుంది. వర్షం మీకు కనిపిస్తుంది అసలు వీడియోలో? నాకైతే కనిపిస్తుంది, వీడియోలో రావట్లేదు అనుకుంటా. లైట్ చినుకులు పడుతున్నాయి, మరీ స్పీడ్గా కాదు. ఈరోజు అయితే నేను సాయి అయితే డివైడ్ అవ్వబోతున్నాం. సాయి ఏమో అతని ఇంటికి వెళ్ళిపోతున్నాం, నేనేమో నార్త్ ఈస్ట్కి స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా మన రైడ్ అయితే ఇక్కడ నుంచి నేను సిలిగుడి వరకు హైవే మీదంగా వెళ్దాం అనుకుంటున్నాం. సాయి నాతోటి హైవే వరకు వస్తాడు అనుకుంటున్నాను, ఎందుకంటే అక్కడి నుంచి విశాఖపట్నం నుంచి డివైడ్ అవుతాం. ఇక్కడ నుంచి 126 కిలోమీటర్స్ ఏదో చూపిస్తుంది. మేబీ నాకు అంత పర్ఫెక్ట్ జరుగుతుంది, మళ్ళీ చూసి మీకు గోప్రో వ్యూలో చెప్తాను. ఇప్పుడైతే మొత్తం లగేజ్ సెట్ చేసుకున్నా. కనిపిస్తుంది కదా, డేటా ఎక్స్పోర్ట్ పెట్టిన. నాకు ఉన్న డేటా మొత్తం సాయికి ఇచ్చేసిన, కావాల్సింది. సాయి దగ్గర ఉన్న డేటా మొత్తం నాకు ఇచ్చేసిండు. ఇప్పుడైతే మొత్తం సెట్ చేసుకొని వెళ్ళాలి. నా టవల్ లాస్ట్ ఇక్కడ సీలేరులో నా టవల్ పోయింది. ఈరోజు అయితే కొత్త టవల్ తీసుకున్నాను. ఇంకా చైన్లు అలాంటివి కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను, ఎందుకంటే ఇప్పటి నుంచి సోలో రైడ్ ఉంటుంది కదా మనది. అందుకే కొంచెం అన్నీ మన దగ్గర ఉంటే పర్ఫెక్ట్ ఉంటుంది. ఇంకోటి నా బ్యాక్ టైర్ కూడా చాలా అరిగిపోయింది, దాన్ని కూడా వేయించాలి. ఎక్కడ వేయిస్తానో తెలియదు, టైం చూసుకొని సెట్ చేసుకుంటాం. వర్షం స్పీడ్ అవుతుంది, కెమెరాలు అయితే కనిపిస్తుంది, కానీ ఇంకా త్వరగా స్టార్ట్ అవుతాం. ఇప్పుడైతే స్నానం చేసి రెడీ అయిపోయినా, జస్ట్ ప్యాకప్ చేసుకొని వెళ్ళిపోవడం. ఫైనల్గా పాడేరు అన్నాం. పాడేరు కూడా దాటేసి వెళ్తున్నాం. ప్రతిరోజు స్టార్టింగ్ డే 1 నుంచి డే 6, 7th రోజు వరకు పాడేరు రీచ్ కావాలి అన్నాం. ఫైనల్గా ఇదే పాడేరు కూడా వదిలేసి వెళ్ళిపోతున్నాం. చూడండి, నైట్ కాకుండా మార్నింగ్ కూడా పడ్డది అనుకుంటా వర్షం. లైట్గా పడుతుంది, ఆగుతుంది. మార్నింగ్ కూడా కొంచెం పడుతుండే, నిన్న ఫుల్ పడుతుందేమో అనుకున్నా, ఆగిపోయింది. ఇంకా కొంచెం పచ్చిగా ఉంది, కొంచెం ఎండగా ఉంది, ఎండిపోయింది. అంటే అంత ఎక్కువ పడలే, తడిచిపోలే. ఇంకో పైన మబ్బులో చూడండి ఎట్లా ఉన్నాయి, చాలా ఉన్నాయి. నైట్ ఏమో ఇంకో ICY స్పైసీ అని ఉంది కదా, ఇక్కడ ఫ్యామిలీ రెస్టారెంట్ దగ్గర మనోడు బిర్యానీ తీసుకుంటా, వెజ్ బిర్యానీ. నేను జస్ట్ ప్లేట్ బోండా తోటి సరిపెట్టుకున్నా, ఎందుకంటే బిర్యానీ అంటే మనకి ఇంకా మళ్ళీ చాలా రేట్ అయిపోతుంది. అరకు కూడా ఇక్కడి నుంచి అంట చూడండి. అరకు ఇడి నుంచి 37 కిలోమీటర్స్ ఉంది. ఇదేంది శృంగవరపు కోట అంట, విజయనగరం. 98 శృంగారపు కోట, 121 ఏమో విజయనగరం. శృంగారపు కోటనా, హుకుంపేట్, టైగర్ కా హుకుం అన్నట్టే ఉంది, హుకుంపేట్. రోడ్ మొత్తం సూపర్ రోడ్ అయితే చాలా బాగుంది. పక్కన లొకేషన్స్ కూడా చూడండి, ఈ రోడ్ నుంచి వెళ్తుంటే ఎంత సూపర్ ఉన్నాయి. చాలా అంటే అందంగా ఉన్నాయి. అసలు ఇలా అట్లా చూడాలంటే ఇక వెళ్తుంటే కూడా చూడండి, పంట పొలాలలో వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు. ఇలాంటి అదృష్టం నాకు మాత్రమే దక్కింది. మీకు నా వీడియో చూసి మీకు అదృష్టం దొరికింది. బ్రో అదే చూస్తలేడు పాపం. చూడండి ఎంత సూపర్ ఉందంటే గాయస్, మొత్తం పక్కనే పొలాలు ఉన్నాయి. పిల్లలు చూడండి వర్షంలో స్కూల్కి వెళ్తున్నారు. హాయ్, వర్షం పడుతున్నా సరే స్కూల్కి వెళ్ళాలి ఖచ్చితంగా అని స్కూల్కి వెళ్తున్నారు వాళ్ళు. దాచుకుంటున్నారు. ఏయ్ చూడండి పిల్లలు, ఎక్కడికి వెళ్తారు మీరు? స్కూల్కేనా? మాట్లాడారా నాతోటి? ఏయ్, నేను ఇక్కడ దిగి ఒక చిన్న వీడియోస్ చేస్తుంటే ట్రైన్ వస్తుందని అంకుల్ బయటకు వచ్చి మొత్తుకుండు.
అరకు రైల్వే స్టేషన్ అనుకుంటా ఇది. ఇంకో అరకు రైల్వే స్టేషన్ ఇక్కడనే ఉంది. అరకు రైల్వే స్టేషన్ ఉందా అంటే ట్రైన్లో రావచ్చు ఈజీగా. ఎవరైనా రావాలనుకుంటే వచ్చేసేయండి. ఇంకో అరకు స్టేషన్ ఉంది ఇక్కడ. డైరెక్ట్ ఇక్కడ దిగేసి ఇక్కడ నుంచి ఒక ఆటో పట్టుకుంటే అయిపోతుంది. ఒక 20 కిలోమీటర్స్ ఏమో అనుకుంటా లో కూడా ట్రై చేయొచ్చు మంచిగా. సర్దికి చూడండి కళ్ళ నుంచి నీరు ఎట్లా వస్తుంది. అంటే భయపడుతుంది మనోడు చూడండి కెమెరాది జాకీరా కొట్టుకొని వచ్చిండు. ఇంతసేపు గంట నిలబడ్డా ఇక్కడ. ఎంతసేపు నిలబడ్డా సాయి? గంట 1 అవర్ నిలబడ్డా. మొత్తం ఇరగొట్టుకొని చిన్నగా వచ్చిండు. వచ్చి ఇరిగిపోయింది అంటుండు. ఎట్లా ఇంటికి పోతున్నా అని మొత్తం ఇరగొట్టుకోవడం. వావ్, రైట్ సైడ్ లొకేషన్ చూడండి ఎంత సూపర్ ఉంది. మొత్తం మబ్బులు వచ్చేసినాయి పైకి. ఇక్కడ చూడండి అన్ని షాప్స్ ఉన్నాయి. సీజన్లో ఇక్కడ ఫుల్ రష్ ఉంటుంది. వర్షం పడుతుంటే ఒక రేంజ్లో ఉంటుంది ఇక్కడ వ్యూ. ఇక్కడ మొత్తం కాఫీ ప్లాంట్ ఉంది చూడండి రైట్ సైడ్. ఇవన్నీ చిన్న చిన్న షాప్స్ చూసారు కదా. కాజు, బాదం, అడవిలో దొరికే మూలికలు ఇవన్నీ ఇక్కడ అమ్ముతారు. ఇదేంది కాఫీ ట్రైటిలా. ఓ అమ్మ, ఇది ఎక్కి అలసిపోతున్నా. చాలా అంటే చాలా హైట్ ఉంది. బైక్ అక్కడ సేఫ్ కాదో కొంచెం భయంగా ఉంది. కాకపోతే వాళ్ళు చెప్పారు ఇక్కడ పెట్టిపోయి మీరు ఎప్పుడైనా రండి, ఇట్లానే ఉంటుంది మీది లగేజ్ అడిగిపోదు అన్నట్టు కొన్ని మాటలు అయితే చెప్పారు అనుకోండి. నైస్ బ్రిడ్జ్ కదా. అది చూసి ఇప్పుడు వెయిట్ చేస్తాం మేడం. అంతేనా? అంటే మేము ఇంటి పేరు అనుకుంటున్నాం అనమాట. అంటే ఇంటి పేరు ఉంటుంది అని చెప్పి ఎప్పుడు చూడలేదా వైజాగ్? నా వీడియోస్ ఇంతవరకు మీకు రాలేదా? చాలా మంది ఎక్కడ నుంచి నాకు ఉండొచ్చేమో అని చేస్తారు. మీ దగ్గర రాలేమో ఇంకా ఇప్పుడు కలిసింది. యూట్యూబ్ ఐడి అది. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ 2 ఉంటాయి. మా ఫ్రెండ్స్ అందరు ఫాలో అవుతారు. నేను అదే చెప్తున్నా కదా, చాలా మంది ఉన్నారు అక్కడ. ఇక్కడ లొకేషన్ చూసారు కదా ఎట్లా ఉంది. ఇంకా సీజన్లో అయితే ఇది మొత్తం చీకటి ఉంటుందంట. వర్షం పడుతుంటే లైట్గా చినుకులు పడుతుంటే ఇది మొత్తం చీకటి ఉండి చూడనీక సూపర్ ఉంటుందంట. ఇది ఏదైతే చర్చ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ చాలా షూటింగ్స్ జరుగుతాయంట. లొకేషన్ అయితే సూపర్ ఉంది, కనిపిస్తుంది కదా. ఇదే మొత్తం పెద్ద చర్చ్. ఇక్కడ నాని మూవీస్ కూడా చాలా జరిగినాయి.
ఓల్డ్ చర్చ్ అనుకోండి అది. ఇక్కడ డ్రోన్ నుంచి షాట్ తీసుకోవాలంటే 500 ఛార్జ్ చేయాలంట, అంటే పే చేయాలి. అంతా నేను పే చేయలేను కానీ దూరం నుంచి తీసుకుంటా అంటే సరే తీసుకోండి, ఇక్కడ కమిటీ అట్లా నిర్ణయించారు కాబట్టి ఖచ్చితంగా దానికి కట్టుబడి ఉండాలని. లోపల అయితే ఒక అంకుల్ చెప్పిండు, సరేలే అంకుల్కి ఎందుకు బాధ పెట్టాలని నేను అక్కడ దూరం నుంచి ఒక షాట్ అయితే తీసుకున్నాను సింపుల్గా. అదైతే మీరు చూడండి, చూపిస్తాను. ఎట్లా ఉందో చూసి లైక్ కొట్టండి. ఈ చెట్టు చూడండి సూపర్ ఉంది. చర్చ్ కూడా చాలా ఓల్డ్ది. ఇక్కడ చాలా షూటింగ్స్ జరిగినాయి అంట, మూవీ షూటింగ్స్ అయినా వెడ్డింగ్ షూటింగ్స్ అయినా ఇక్కడ జరుగుతాయంట. వాళ్ళు కూడా పే చేసి తీసుకుంటారంట. ఇంకా మనం కూడా ఎందుకు బాధపెట్టాలి అనుకుంటే డ్రోన్ షాట్ అయినా గాలి ఫుల్ వస్తుంది. చూసారు కదా గాలి ఎట్లా వస్తుంది చూడండి, ఆ చెట్టు చూడండి. నాకు కూడా రిస్క్ తీసుకోవాలనిపించలేదు, అందుకే లైట్ తీసుకున్నా వెళ్తున్నాను. చర్చ్ లోపల కూడా చూపించిన, లోపలికి వెళ్ళలేదు. అంకుల్ ఎట్లా చూస్తుండో కొంచెం భయంకరంగా చూస్తుండో, దానికోసం అని లోపలికి కూడా వెళ్ళలేదు. బైక్ అయితే అక్కడ పార్క్ చేసి ఇక్కడికి వచ్చి డ్రోన్ షాట్ తీసుకుంటున్నా. బ్యాక్ సైడ్ నుంచి చూడండి, లెఫ్ట్ రైట్. చర్చ్ అయితే సూపర్ ఉంది. కాకపోతే అంకుల్ది ఏం తప్పలేదు, కమిటీ వాళ్ళు పక్కనే ఉన్నారంట. చూస్తే మళ్ళీ ఇబ్బంది, నువ్వు ఎందుకు అడగలేదు అడుగుతారు. అందుకే డ్రోన్ షాట్ తీసుకోకు అంటే ఇంకా ఇక్కడ నిలబడి డ్రోన్ షాట్ తీసుకున్నాం. బాగుంది, నైస్ చర్చ్. ఇక్కడ చాలా షూటింగ్స్. నానిది కూడా ఒక ఏదో మూవీ కిడ్నాప్ చేస్తారు, చిన్నపిల్లలు తీసుకొని కిడ్నాప్ చేస్తారు చూడండి. ఆ సినిమాలో ఒక డైలాగ్ ఆ పాపది, మా ఇల్లు ఎక్కడ పోయింది అంటారు చూసారా. ఆ సినిమా పేరు ఏదో నాకు గుర్తుకొస్తలేదు, మీకు తెలిసింటే కింద కామెంట్ చేయండి. ఆ సినిమాలో ఒక సీన్ ఉంటుంది, ఇక్కడ కార్లో లాస్ట్కి కిడ్నాప్ చేస్తారు కదా, ఆ సీన్ ఇక్కడనే అంట. మీకు తెలిసింటే కింద కామెంట్ చేయండి. నేను స్ట్రైట్ వెళ్ళిపోవాలి, నువ్వు రైట్ వెళ్ళిపోతా. చెప్పరా నాయన, మరి పో ఇంకా రైట్. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్, బాయ్. మనోడు ఏడింది ఇంకా రైట్ వెళ్ళిపోతాడు ఇంటికి. మనం ఇటు నుంచి స్ట్రైట్ ఒకటే హైవే అనుకుంటాను అదే, కానీ చాలా వేడి ఉంది, చాలా వేడి ఉంది. అక్కడికి ఇక్కడికి దిగిన తర్వాత చాలా వేడి ఉంది. ఆగితే మాత్రం ఒక రేంజ్లో ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి 1:15 అవుతుంది. మరి ఎక్కడ ఆగాలి ఏందనేది ప్లానింగ్ అయితే లేదు, చూడాలి ఇంకా. మనది మైక్ లేదు ఏం లేదు, అయినా సరే వ్లాగ్ చేస్తుండే. ఎట్లా అనిపిస్తుందో ఏమో, నాకేం అర్థం కావట్లేదు. గాయ్స్ ఫైనల్గా అయితే ఏం డిసైడ్ అయినా అంటే సాయి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను. ఇక్కడ నుంచి 10 కిలోమీటర్స్ అంట. సాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఈరోజు నైట్ అక్కడే స్టే చేసి ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతాం. ఇది సాయి వాళ్ళ ఇల్లు. ఇదేంది రీసెంట్గా వేసిరా మొత్తం? ఏ చింటు బాయ్, అరే వస్తుంది అది కరుస్తుంది ఏంద్రా నాయన? ఆయన మీ నాయననా? ఈడదాకా మీద మరి ఇదంతా వాడుకుంటారుగా. షో హై ఆగుతుంది అంతే అది.